తిరుపతిలో బీసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. యాదవ కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానించినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం లేగదూడలను ప్రదర్శిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాజకీయాల్లో కులాల ప్రస్తావన తీసుకురావద్దని, నేతలు హుందాగా ఉండాలని వారు కోరారు. ఒక వ్యక్తిని మాట్లాడిన మాటలను కులానికి ఆపాదించడం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాదవులకు సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య గారి పైన, అదేవిధంగా ఐపీఎస్ అధికారి ఎస్పీగా పనిచేసిన ఈ యొక్క సిట్లో మెంబర్గా వేసిన గోపీనాథ్ జత్తి గారి పైన వాడు వీడని సంబోధించడాన్ని తీవ్రంగా కూడా యాదవ కులస్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న యాదవులకి వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ తిరుపతి పూలే విగ్రహం వద్ద ఈరోజు భారీ ఎత్తున కూడా ఆవులతో వేరే వాళ్ళ ఇంటే దిష్టి బొమ్మలు కాల్చడమో లేకపోతే ఇంకా వేరే విధంగా చేసి ఉంటారు. మేము శాంత స్వభావం కాబట్టి మేము తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆవులను పెట్టుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా చూస్తే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వాళ్ళందరిపైన ఏ విధంగా 5 సంవత్సరాలు కూడా రాక్షస పరిపాలన కొనసాగించి ఎంతమంది హత్య చేసుకున్నారో మనం చూసాం, హత్య చేశారో చూసాం. ఎంతమందిని పొట్టన పెట్టుకున్న బలహీన వర్గాలను పొట్టన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇంకా కూడా జ్ఞానోదయం అయినట్టు లేదు. ఈ విధంగా మాట్లాడడం, వాడు వీడని మాట, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తూ ఉన్నాం. వెంటనే కూడా బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేస్తాం.